ప్రైజ్ ది లార్డ్. దైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. దేవుడు చేస్తున్న మేలును బట్టి నేను దేవునికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు ఒక అద్భుతమైన టాపిక్ మీ ముందు తీసుకొని వచ్చినాను. దయచేసి ఈ టాపిక్ని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చాలామంది అడిగిన ఈ ప్రశ్నకు జవాబు ఏంటిదో అనేది ఈ వీడియోలో చాలా రీసెర్చ్ చేసిన తర్వాత మీకు చెప్పబోతున్నాను. సో కాబట్టి ఈ వీడియోలో మీరు ఎండింగ్ వరకు ఉండండి, కంప్లీట్గా వినండి. విన్న తర్వాత చాలామందికి ఉన్న ఆ డౌట్కున్న సమాధానం ఈ వీడియో ద్వారా మీరు చివరిలో తెలుసుకోబోతున్నారు. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. బైబిల్లో మనము ఎన్నో అన్య దేవతల గురించి చదివాము. ఇది ఏ విధంగా ఇజ్రాయేలీల పైన తన ప్రభావం చూపెట్టిందో అది కూడా మనము చదివాము. బాల్ మరియు మోలేక్ దేవత ఇజ్రాయేలీల పైన ఏ విధంగా ప్రభావం చూపెట్టిందో మనం బైబిల్లో చదివాము. స్వయాన దేవుడే వచ్చి మోలేక్ని ఆరాధించవద్దు, మోలేక్ని ఎలాంటి అర్పణలు అర్పించొద్దు అని దేవుడు తన న్యాయశాస్త్రంలో చెప్పాడు. నీవు ఏమాత్రమును నీ సంతానమును మోలెకు నిమిత్తము అగ్నిగుండమును దాటనీయకూడదు. నీ దేవుని నామమును అపవిత్రపరచకూడదు. నేను యెహోవాను. కానానీయులు, అమోరీయులు, అదేవిధంగా ఫిలిస్తీయులు వీళ్ళందరూ మోలేక్ను ఆరాధించేవాళ్ళు, దేవుడిగా భావించేవారు. మోలేక్ చిత్రము ఈ విధంగా కనిపిస్తుంది. శాంతి, సమృద్ధి, విజయము మరియు సామర్థ్యం ఇచ్చే దేవుడిగా భావించేవారు. కానీ మోలేక్ను ఆరాధించాలంటే మోలేక్కు బలి అవసరము. చిన్నపిల్లల బలి అనేది మోలేక్కు చాలా ఇష్టము. ఎవరైనా మోలేక్ దగ్గర వెళ్ళినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు తన సంతానాన్ని బలి ఇచ్చేవారు. ఎప్పుడైతే దేవుడు మోషే ద్వారా ఇజ్రాయేలీయులను ఐగుప్తు దేశము నుండి బయట విడిపించాడో అప్పుడు మోషే ద్వారా దేవుడు మోలేకు గురించి చెప్పిన కొన్ని భయంకరమైన హెచ్చరికలు అనేది ఇచ్చారు. మనకు లేఖనాలు ఏం చెప్తుందంటే, మరియు యెహోవా మోషేకు ఇలాగు సెలవిచ్చెను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, ఇశ్రాయేలీయులలోనే గాని ఇశ్రాయేలు ప్రజలలో నివసించు పరదేశులలోనే గాని ఒకడు ఏమాత్రమును తన సంతానమును మోలెకుకు ఇచ్చిన ఎడల వానికి మరణశిక్ష విధింపవలెను. మీ దేశ ప్రజలు రాళ్లతో వాణ్ణి కొట్టవలెను. ఆ మనుష్యుడు నా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచి నా పరిశుద్ధ నామమును అపవిత్రపరచుటకు తన సంతానమును మోలెకుకు ఇచ్చెను గనుక నేను వానికి విరోధినై ప్రజలలో నుండి వాని కొట్టివేతును. మరియు ఆ మనుష్యుడు తన సంతానమును మోలెకుకు ఇచ్చుచుండగా మీ దేశ ప్రజలు వాని చంపక చూచి చూడనట్లు తమ కన్నులు మూసుకొనిన ఎడల నేను వానికిని వాని కుటుంబమునకును విరోధినై వానిని మోలెకుతో వ్యభిచరించుటకు వాని తరిమి వ్యభిచారము చేయు వారినందరినీ ప్రజలలో నుండి కొట్టివేతును. ఇక్కడ రాయబడింది ఏంటిదంటే, మొదటి మోలేక్కు ఎవరు కూడా బలి ఇవ్వద్దు, రెండోది ఎవడైనా బలి ఇచ్చినా అతన్ని చంపేస్తాను, ఇంకా వాళ్లకు వ్యతిరేకంగా అవుతాను. మోలేక్ను ఆరాధించిన వాళ్ళు వ్యభిచరించినట్లే దేవుడు అలాంటి వాళ్ళను నాశనం చేస్తాను, వాళ్ళ కుటుంబాన్ని నాశనం చేస్తానని చెప్పారు. దేవుడు చాలా గంభీరంగా మోలేక్ని ఆరాధించవద్దు అని చెప్పారు. చాలామంది బైబిల్ పండితులు చెప్పే మాట ఏంటిదంటే, అబ్రహాము తన కుమారుడికి ఎప్పుడైతే సాక్రిఫైస్ చేయడం స్టార్ట్ చేశాడో ఆ సమయంలో దేవుడు అతన్ని ఆపాడు. దేవుడు అబ్రహాంకి చూపెట్టాలనుకున్న విషయం ఏంటిదంటే, నేను మోలేక్ లాంటి వాడను కాను. బలిలు అర్పణలు కన్నా దేవునికి హృదయం అనేది అవసరము. ఇక్కడ యెహోవాకు మరియు మోలేకు మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటిదో మనకు కనిపిస్తుంది. నిజమైన దేవుడు ప్రాణాలను కాపాడుతాడే కానీ ప్రాణాలను తీయడు. అదేవిధంగా ఏ మానవ బలిని కోరడు. ఇక్కడ ప్రభువు క్లియర్గా ఒక పిక్చర్ చూపెడుతున్నాడు. ఏంటిదంటే, మనిషి ప్రాణాన్ని కాపాడాలి అనంటే తనకు తానే భూమిపైన వచ్చి తన ప్రాణాన్ని బలిగా అర్పిస్తేనే మనిషి పాపానికి విముక్తి దొరుకుతుందని చూపెట్టాడు. మోలేకు విగ్రహము చూడ్డానికి కొంచెము వియర్డ్గా కనిపిస్తుంది. ఈ విగ్రహాన్ని క్లియర్గా చూస్తే తల ఏంటో ఎద్దులాగా, చేతులు మనుషుల్లాగా, పొట్ట బయటకు, అదే నెత్తిపైన ఉన్న 2 కొమ్ములు అది అహంకారానికి గుర్తు, క్రూరత్వానికి గుర్తు. ఈ ఆకారము చాలా భయంకరంగా కనిపిస్తుంది.
ఈ కాలంలో కూడా ఇలాంటి విగ్రహము మనకు కనిపిస్తూ ఉంటుంది. సాటనిక్ చర్చెస్లో ఉన్న ఈ విగ్రహము యాజ్ ఇట్ ఈస్గా ఈ విధంగానే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఈ విగ్రహానికే మెప్ అంటారు. దీనికి సంబంధించిన వీడియో నేను ఇంతకు ముందు కూడా చేశాను. ఒకవేళ చూడలేకపోతే డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను, చూడండి. ఈ రెండు విగ్రహాలను పక్కన పెడితే యాజ్ ఇట్ ఈస్గా సేమ్ టు సేమ్ కనిపిస్తూ ఉంటుంది. ఈ రెండు విగ్రహాలు అపవాది శక్తులతో నింపబడి ఉన్నది. ఈ రెండు విగ్రహాలు చెడుకు మాత్రమే రిప్రజెంట్ చేస్తుంది. ఈ అపవిత్రమైన ఆత్మ చిన్న పిల్లల బలి కోరేవి. దేనికంటే కేవలము సక్సెస్కి, అదేవిధంగా ప్రాస్పారిటీ కొరకు. కానీ మన దేవుడు మనిషి చేస్తున్న ప్రతి పాపము కొరకు తనకు తానే దిగి వచ్చి తన ప్రాణాలను అర్పించి మానవులను కాపాడాడు. యెరెమీయా ప్రవక్త ప్రవచనము ద్వారా చెప్పిన మాట ఏంటిదంటే, ఎవరైనా బాలును కానీ మోలేకు దేవతలను ఎవరైతే పూజిస్తారో, దాన్ని అనుసరిస్తారో వాళ్ళను బంధింప చేసి వాళ్ళను చెరసాలలో వేస్తాము అని ముందే చెప్పారు. వారు తమ కుమార్తెలను ప్రతిష్ఠింపవలెనని బెన్హిన్నోము లోయలోనున్న బయలునకు బలిపీఠములను కట్టించిరి. అలాగు చేయుటకు నేను వారికి ఆజ్ఞాపింపలేదు. యూదా వారు పాపంలో పడి ఎవరైనా నిట్టి హేయక్రియలు చేయుదురన్న మాట నాకెన్నడూనూ తోచలేదు. ఈ వచనం ఇంకా చదువుతూ ఉంటే ఇక్కడ యెరెమీయా ద్వారా దేవుడు క్లియర్గా స్పష్టంగా చెప్తున్నాడు. ఏంటిదంటే కనుక, వీళ్ళందరూ ఎవరైతే మోలేకు కానీ బాలుకు కానీ తన బలిలు అర్పణలు ఇస్తే వాళ్ళ జీవితాన్ని నేను నాశనము చేస్తాను, నీవు వెళ్ళి ఇజ్రాయేలీలకు చెప్పుమని దేవుడు యెరెమీయాకు ఆజ్ఞాపించాడు. ప్రవక్తలు ఎంత చెప్పినా వాళ్ళు తన పిల్లలను బలి ఇచ్చి బాలు దేవతకు ఎప్పుడైతే ప్రతిష్ఠించారో అప్పుడు దేవుని కోపము ఇజ్రాయేల్ ప్రజలపైన చాలా కోపంగా బలముగా దిగింది. మోలేకు దేవత పిచ్చి ఏ విధంగా ఆ ప్రజలపైన పడిందంటే, గర్భిణ స్త్రీలు ఇంకా పిల్లలు కనకముందే వాళ్ళ కడుపులను చింపి ఆ పిల్లలను బలిగా ఇచ్చేవారు. ఎప్పుడైతే యెహోవా ఇవన్నీ చూశాడో అప్పుడు ప్రజలపైన తన కోపాన్ని చూపెట్టి వీళ్ళందరినీ నాశనం చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు. యెహోవా సెలవిచ్చినదేమనగా, అమ్మోనీయులు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి నేను తప్పకుండా వారిని శిక్షింతును. ఏలయనగా తమ సరిహద్దులను మరి విశాలము చేయదలిచి గిలాదులోని గర్భిణీ స్త్రీల కడుపులను చీల్చిరి. రబ్బా యొక్క ప్రాకారము మీద నేను అగ్ని రాజబెట్టుదును. రణకేకలతోనూ సుడిగాలి వీచినప్పుడు కలుగు ప్రళయము వలెను అది దాని నగరుల మీదికి వచ్చి వాటిని దహించివేయును. వారి రాజును అతని అధిపతులను అందరును చెరలోనికి కొనిపోబడుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ మాటల ద్వారా స్పష్టంగా అర్థమైపోతుంది ఏంటిదంటే, మనుషులు తన లిమిట్స్ని క్రాస్ అయిపోయారు అనేది. మీరే చెప్పండి ఫ్రెండ్స్, ఈ సమయంలో కూడా మోలేక్ లాంటి పనులు మన భారతదేశంలో జరుగుతలేదా? ప్రపంచంలో ఎన్నో ప్రాంతాలలో ఇలాంటి బలులు, చిన్న పిల్లల బలులు, క్షుద్ర శక్తులు పిల్లలు పుట్టంగానే వాళ్ళను బలి ఇవ్వడం అనేది జరుగుతుంది. పిల్లలు దేవుడు ఇచ్చిన బహుమానము అని మనం చెప్తే ఆ పిల్లలనే మూఢనమ్మకాల్లో పోయి దేవుళ్ళను దేవతల దగ్గర పోయి ఆ పిల్లలను అర్పిస్తున్నారు, బలి ఇస్తున్నారు, చంపేస్తున్నారు. అప్పుడు ప్రజలు ఏ విధంగా అయితే తన సంతానాన్ని మోలెక్కు అర్పించేవాళ్ళు, ఈ కాలంలో కూడా చాలామంది తన పిల్లలను అర్పిస్తున్నారు, మూఢనమ్మకాల్లో పోతున్నారు. అందుకే దేవుడు ఇలాంటి దేవతలను నమ్మే ప్రతి వాణిని రాళ్లతో కొట్టి చంపుమని చెప్పారు. అలాంటి వాళ్ళు భూమిపైన ఉండడానికి వీల్లేదని చెప్పారు. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో ద్వారా మీకు చాలా మటుకు జవాబు దొరికింది అని అనుకుంటున్నాను. చాలామందికి ఉన్న ప్రశ్న ఇదే, ఎందుకు మా దేవుళ్ళతో మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయనేది. కానీ ఈ వీడియో ద్వారా మీకు ఖచ్చితమైన ఇన్ఫర్మేషన్ చేరిందని నేను కోరుతున్నాను. అందరికీ తెలుసు, బయట ఎవరైనా క్షుద్ర పూజలు చేస్తేనే వాళ్ళ మీద ఎన్నో కేసెస్ ఇస్తూ ఉంటాం మనం. అయితే దేవుడే స్వయాన ఇలాంటి వాళ్ళతో దూరంగా ఉండుమని చెప్తే తప్పేముంది? ఈ దేవుడు తప్పైపోయాడా? ఏ మూఢనమ్మకాలకైతే దేవుడు వ్యతిరేకంగా ఉన్నాడో, మనుషులు దేవుని మాటల్లోనే బ్రతకాలని నేర్పించాడో, అలాంటి దేవుడిని వదిలేసి క్షుద్రశక్తులు, మంత్రశక్తులు, లేకపోతే ఇంకా ఏదో శక్తుల వెనుకలో పరిగెత్తుతూ
తన జీవితాన్ని, తన కుటుంబాన్ని నాశనం చేస్తున్నారు. నిజంగా ఈ వీడియో ద్వారా ఇన్ఫర్మేషన్ పొందుకున్నారు అని అంటే దయచేసి మీరు కామెంట్స్లో మీ అభిప్రాయం అనేది మాకు చెప్పండి. టిల్ దెన్, ప్రైజ్ ద లార్డ్, హ్యావ్ ఎ గ్రేట్ డే, గాడ్ బ్లెస్ యూ ఆల్.